ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విధించిన 278.67 కోట్ల అదనపు జరిమానాను ఆదాయపు పన్ను అపిలేట్ ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్ కొట్టివేసింది. ఆధారాలు లేకపోవడం, అధికార పరిధిలోని లోపాల కారణంగా ఆదాయపు పన్ను అధికారుల ఆదేశాలను ట్రిబ్యునల్ రద్దు చేసింది. 2011-12 అసెస్మెంట్ ఇయర్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఆదాయపు పన్ను రిటర్న్ను 413.36 కోట్లుగా దాఖలు చేశారు. కానీ అధిక టీడీఎస్ రిఫండ్ క్లెయిమ్ కారణంగా అతని కేసును అధికారులు పరిశీలించారు. దీంతో ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 143/2 కింద అప్పట్లో నోటీసులు కూడా ఇచ్చారు. తొలుత హైదరాబాద్లోని ఆదాయపు పన్ను డిప్యూటీ కమిషనర్ ఈ కేసును పరిశీలించగా ఆ తర్వాత ఈ కేసును ఆదాయపు పన్ను అదనపు కమిషనర్కు బదిలీ చేశారు. డాల్మియా గ్రూప్ నుండి అసెస్సీకి లెక్కల్లో చూపని నగదు చెల్లింపులు జరిగాయని ఆరోపిస్తూ ఢిల్లీ డైరెక్టరేట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుండి అసెసింగ్ ఆఫీసర్ ఒక నివేదికను అందుకున్నారు. అయితే డాల్మియా గ్రూప్తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని ఆ ఆరోపణలు నిరాధారమైనవిగా కొట్టిపారేశారు. డాల్మియా గ్రూప్లో లెక్కలోనికి రాని నగదు లావాదేవీలు బయటపడ్డాయి. జైదీప్ బస్సు నివాసంలో పెన్ డ్రైవ్లో జె రెడ్డి అనే ఫైల్ దొరికింది. అందులో అసెస్సీకి 339 కోట్ల నగదు చెల్లింపులు జరిగినట్టు ఉంది. అలానే భారతీ సిమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ షేర్లను దాల్మియా భారత్ ఎంటర్ప్రైజెస్ పర్ఫిసిమ్కి 146.54 కోట్లకు విక్రయించిందని, పన్ను మినహాయింపుల తర్వాత అసెస్సీకి 139 కోట్లు చెల్లించారని తేలింది. దీంతో ఓవరాల్గా 278.67 కోట్ల జరిమానాని అప్పట్లో విధించారు. కానీ దాల్మియా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ పునీత్ దాల్మియాతో సహా ఉద్యోగులు అలాంటి లావాదేవీల గురించి తమకు తెలియదని ఖండించారు.